12 మంది న్యాయాధిపతుల్ని చూసాం. న్యాయాధిపతుల తర్వాత న్యాయాధిపతుల కాలంలో జరిగిన కొన్ని అనర్థాలు కూడా చూసాం. మీకా ఎలా అయితే విగ్రహారాధనలో పడిపోయాడో ఆ విషయాన్ని కూడా చూసాం. ఆ తర్వాత మీకా నుండి మీకా ఇంట్లో ఉన్న విగ్రహారాధన దాను గోత్రానికి ఎలా వెళ్ళింది అనేది కూడా చూసాం. ఆ తర్వాత పోయిన అధ్యాయంలో ఇజ్రాయేలు ప్రజలకు మరియు బెన్యామీను ప్రజలకు మధ్య జరిగిన యుద్ధం మనం చూసాం. ఇజ్రాయేలు 11 గోత్రాలు అర్ధగోత్రాలతో కలుపుకొని, అలాగే బెన్యామీను గోత్రం వారికి జరిగిన యుద్ధం గురించి చూసాం. మీకు గుర్తుందా, లాస్ట్ వీక్ యుద్ధం ఫినిష్ అయిపోయిన తర్వాత లాస్ట్కి బెన్యామీనీల్లో ఎంతమంది మిగిలారు, ఎంతమంది పురుషులు మిగిలారు ఏమైనా గుర్తుందా? 600 మంది మిగిలారు కదా. ఓకే, 21వ అధ్యాయం మొదటి వచనంలోకి వచ్చేద్దాం. 21వ అధ్యాయం మొదటి వచనంలోకి వచ్చేద్దాం. ఇశ్రాయేలీలు తమలో ఎవడును తమ కుమార్తెను బెన్యామీనీకి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకొని ఉండిరి. ఏం చేశారంటే ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళల్లో కుమార్తెలను ఎవరిని బెన్యామీనీలకి ఇవ్వకూడదు అని ప్రమాణం చేసుకున్నారంట. ఏ ప్రాంతంలో ప్రమాణం చేసుకున్నారు? మిస్పా అనే ప్రాంతంలో ప్రమాణం చేసుకున్నారు. అయితే ఇక్కడ స్టోరీ కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళుతుంది. లాస్ట్ వీక్ యుద్ధం జరిగింది, అదంతా మనం చూసాం కదా. వాళ్ళు వార్నింగ్ ఇస్తారు, మీలో ఉన్న దుష్టులను అప్పచెప్పండి, మిమ్మల్ని విడిచిపెడతాం అన్నట్టుగా వార్నింగ్ ఇస్తారు. వాళ్ళు వినరు. ఇజ్రాయేల్ ప్రజలు 4 లక్షల మంది, వాళ్ళేమో 26,000 మంది. తర్వాత యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయేల్ ప్రజల్లో 18,000 మంది ఒకసారి, 22,000 మంది ఒకసారి చనిపోతారు. ఆ తర్వాత బెన్యామీను గోత్రంలో అందరూ చనిపోయి 600 మంది మిగులుతారు. వాళ్ళందరూ గుహల్లోకి కొండల్లోకి పారిపోతారు. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్, అసలు ఈ యుద్ధం స్టార్ట్ అవ్వకముందు వీళ్ళు మిస్పాలో 20వ అధ్యాయం మొదటి వచనంలో మిస్పాలో ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. 20వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అంతటా మొదలుకొని బెయేర్షెబా వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. ఎప్పుడైతే యుద్ధం మొదలవలేదో, ఎప్పుడైతే వాళ్ళు మిస్పాలో యెహోవా సన్నిధిలో కూడారో అప్పుడు చేసుకున్న ప్రామిస్ ఇది. 21వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నాం కదా, ప్రామిస్, ఒక వాగ్దానం వాళ్ళు చేశారు. ఏమని చేశారంటే మన ఆడపిల్లలకి ఎవరిని బెన్యామీనీలకి ఇవ్వకూడదు అని ఏదైతే వాగ్దానం చేసుకున్నారో ఆ ప్రామిస్ ఎప్పుడు చేసుకున్నారు అంటే యుద్ధం మొదలవ్వక ముందు చేసుకున్నారు. ఫ్లాష్ బ్యాక్లో చేసుకున్నారు. ఇప్పుడు యుద్ధం అయిపోయింది. జనరల్గా ఎప్పుడైనా యుద్ధం అయిపోయి చక్కగా గెలిచిన తర్వాత ఒక సాంగ్ ఉంటుంది, గుర్తుందా? దెబోరా 5వ అధ్యాయం మనం చదివినప్పుడు దెబోరా యుద్ధం గెలిచిన తర్వాత ఒక మంచి సాంగ్ అక్కడ పాడినట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇజ్రాయేలీలు యుద్ధం చేసిన తర్వాత సాంగ్ పాడట్లేదు. ఏం చేస్తున్నారో 2వ వచనం చదవండి ఒకసారి. 2వ వచనం చదవండి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలము వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేలీల దేవా, నేడు ఇశ్రాయేలీలలో ఒక గోత్రము లేకపోయెను, ఇది ఇశ్రాయేలీలకు సంభవింపనేల అని బహుగా ఏడ్చిరి. చూడండి, బేతేలులో ఉన్న దేవుని సన్నిధికి వచ్చి వీళ్ళందరూ ఏడుస్తున్నారంటే, ఏమని ఏడుస్తున్నారంటే, అయ్యయ్యో యుద్ధం అయిపోయింది, యుద్ధంలో 600 మంది బెన్యామీనీలు మాత్రమే మిగిలారు, అసలు ఒక గోత్రం మొత్తం తుడిచిపెట్టకపోయిందయ్యా యెహోవా అని చెప్పి యెహోవా దగ్గర వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏడ్చుచూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి 3వ వచనంలో వాళ్ళు ఏమంటా ఉన్నారు? ఇశ్రాయేలీలలో ఒక గోత్రము లేకపోయేను, ఇది ఇజ్రాయేలీలకు సంభవింప నేల అని బహుగా అసలు ఇజ్రాయేలీలకి ఎందుకు జరిగిందయ్యా ఇలాగా? ఒక గోత్రం తుడిచిపెట్టిపోయేంతగా ఏడుస్తున్నారు. ఇక్కడ హిపోక్రసీ, వేషధారణ ఏంటి అంటే అసలు ఆ గోత్రం తుడిచిపెట్టిపోయేలాగా చేసింది ఎవరు? వీళ్ళే. మళ్ళీ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే, ప్రభా ఎందుకయ్యా తీసేస్తావు, ఎందుకయ్యా చంపేస్తావు, ఎందుకయ్యా నా కొడుకుని లాగేసుకున్నావు, మనం చేస్తాం చూడండి ప్రార్థనలు. అట్లా చేస్తూ ఉన్నారు. పైన 20వ అధ్యాయం చివరి వచనంలో చూడండి అసలు వీళ్ళు ఏం చేస్తారు. 20వ అధ్యాయం చివరి వచనంలో చూడండి ఒకసారి. మరియు ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి, పట్టణములన్నిటినీ. చూడండి, ఇప్పుడు బెన్యామీను గోత్రం తుడిచిపెట్టుకోవడానికి కారణం ఎవరు? ఇజ్రాయేలు వాళ్ళే.
కానీ దేవుని సన్నిధికి వచ్చి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారు? ప్రభువా, ఇజ్రాయేలుకి ఇది సంభవింపనేలా ఒక గోత్రం తుడిచిపెట్టకపోవడం ఏంటి? తప్పు చేసింది ఎవరు? వాళ్ళే. ప్రార్థన చేస్తుంది ఎవరు? వాళ్ళే. బ్లేమ్ చేస్తుంది ఎవరిని? చెప్పండి. ఏమైపోయిందయ్యా? ఇజ్రాయేల్ ప్రజల మీద ఇంత శాపం ఎలా వచ్చేసిందయ్యా? ఎలా జరిగిందయ్యా? ప్రార్థన చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎవరు చంపమన్నారు? 26,000 మంది కాల్బలంలో 600 మంది మిగిలిపోతే సైలెంట్గా ఇంటికి పోవచ్చు కదా. మళ్ళీ బెన్యామీనీయుల గోత్రికుల పట్టణంలోకి వెళ్ళి చిన్నపిల్లల్ని, పెద్దల్ని, పశువుల్ని ఆ అగ్ని చేత ఆ పట్టణాన్నంతటిని కాల్చాల్సిన అవసరత ఏముంది? మీరే చేశారు, మీరే చంపారు. బెన్యామీనీయులకు ఆ రోజు ఆ గతి పట్టిందంటే వాళ్ళెంత కారణమో మీరు అంతే కారణం. కానీ సంఘానికి వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే, అయ్యో ఎలా జరిగింది ప్రభువా ఇది? ఏమీ తెలియనట్టు, యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్. మనం కూడా ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా అసలు ఎలా జరిగిపోయింది ఇది? తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. హిపోక్రసీ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనలో మనం చూపించే వేషధారణ ఎలా జరిగిపోయింది? అసలు ఇజ్రాయేలీలోకి ఇది సంభవింపనేలా, ఇది జరగవచ్చా ఇజ్రాయేలు ప్రజలకి అని దేవుణ్ణి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన పనులకు వాళ్ళు చంపేశారు బెన్యామీను గోత్రికులని. కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాం అంటే, ప్రభువా ఎలా జరిగిపోయింది ఇది? చూడండి, ముందు వచనంలో చదవండి ఒకసారి, 4వ వచనం చదవండి. వేకువనే లేచి అక్కడ బలిపీఠము కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. వెరీ గుడ్, బాగానే ఉంది. యెహోవా సన్నిధికి వెళ్ళారు, దేవుణ్ణి బ్లేమ్ చేసేసారు. దేవుణ్ణి బ్లేమ్ చేసేసిన తర్వాత ఎక్కడ మన వేషధారణ బయటపడిపోతుందో అని వెంటనే ఏమర్పించేశారు? కానుకలు ఇచ్చేశారు, ఆఫరింగ్. మన భాషలో చెప్పాలంటే కానుక పెట్టలు ఎక్కువ కానుక ఇచ్చేస్తారు. దేవుడు ఎక్కడ తిట్టేస్తాడో మనల్ని. నిజంగా ఒకవేళ దేవుడి వాయిస్లో మనం ఉండుంటే అరే దరిద్రులారా, మీరే కదరా చంపింది, నన్నెందుకు అడుగుతున్నారా నేనేవాడైనా. ఆ దేవుడి దగ్గర నుంచి వాయిస్ రాకముందే వెంటనే వెళ్ళి బలిపీఠాన్ని తెచ్చేసి బలిపీఠం ఏర్పాటు చేసి దాని మీద సమాధాన బలులు అర్పించేస్తున్నారు. వాళ్ళు రిలీజియాసిటీలోకి వెళ్ళిపోతున్నారు, రిచువలిజంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మొదట చేసింది తప్పు. ఆ తప్పు చేశామో అని ఒప్పుకోకుండా, పశ్చాత్తాపపడకుండా యెహోవా సన్నిధికి వచ్చి ఏం చేస్తున్నారు? ప్రభువా ఎలా జరిగింది? ఇది తప్పు కదా, ఇలా జరగకుండా ఉండాల్సింది కదా. దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉన్నారు. దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ వినకుండా వెంటనే ఏం చేస్తున్నారు? ఒక బలిపీఠం కట్టేస్తున్నారు, ఆఫరింగ్ ఇచ్చేస్తున్నారు. అంటే దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేసే పని. ఈ ఆఫరింగ్ ఇచ్చేస్తే దేవుడు నన్ను క్షమించేస్తాడు, ఈ దహన బలి అర్పించేస్తే దేవుడు నన్ను క్షమించేస్తాడు అనుకుంటున్నారు. హిపోక్రిటికల్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మనం కూడా చాలాసార్లు చేస్తుంటాం కదా. మన యారీబాబు కూడా, బుడ్డోడు కూడా ఏదో చిన్న దూల పనులు చేస్తాడు. వాళ్ళ మమ్మీ తిడుతుంది అని తెలిసేలోపు మెల్లగా వచ్చి వాళ్ళ మమ్మీని హగ్ చేసేసుకుంటాడు దగ్గరికి వచ్చి. మనకు తెలుసు మనం తప్పు చేస్తున్నామని. దాన్ని కవరప్ చేయడానికి మనం ఏం చేయాలి? అన్ని ప్రయత్నాలు చేస్తాం. చూడండి, ఇక్కడ వీళ్ళు దహన బలులు, సమాధాన బలులు అర్పించేస్తున్నారు. అందులో ఒక్కడు కూడా పశ్చాత్తాపము లేదు. అందులో ఒక్కడు కూడా దేవుని వైపు చూసి, ప్రభువా ఇలాంటి పరిస్థితి బెన్యామీనీయులకు వచ్చింది కదా, నెక్స్ట్ మమ్మల్ని ఏం చేయమంటావు? వాట్ షుడ్ వి డూ? నోబడీ ఈజ్ ఎంక్వైరింగ్. కానీ ఇదే ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాత్రం యెహోవా సన్నిధిలో చేరి, ప్రభువా మమ్మల్ని ఏం చేయమంటావు అని ఎంక్వైరీ చేశారు వీళ్ళు. లార్డ్ వాట్ షుడ్ వి డూ? ఏం చేయాలి మేము అని ఎంక్వైరీ చేశారు. అదే ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధం అయిపోయిన తర్వాత, యుద్ధ గర్వం నెత్తికెక్కిన తర్వాత ఏం చేస్తున్నారంటే, ప్రభువా మేము ఏం చేయాలో మాకు తెలుసు, నువ్వు నీ ఆఫరింగ్ తీసుకో, నీ కానుక నీ ముఖం మీద కొట్టాము, నువ్వు తీసుకో, ఏం చేయాలో మాకు తెలుసు. ఎక్కువ మాట్లాడితే ఇంకొన్ని కానుకలు తీసుకొచ్చిస్తాం, ఎక్కువ మాట్లాడితే ఇంకొన్ని దహన బలులు తీసుకొచ్చిస్తాం. బికాస్ వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ రైట్. మేము ఏం చేస్తామో మాకు తెలుసు. చూడండి, ఆ టైం అంతా కూడా దేవుడు సైలెంట్గా వాళ్ళని చూస్తూ ఉన్నాడు. దేవుని కృప ఏంటి తెలుసా? సైలెంట్గా వాళ్ళని భరిస్తూ ఉన్నాడు, సైలెంట్గా వాళ్ళని చూస్తాడు. కానివ్వండి ఏం చేస్తారో చూద్దామని. టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్, వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం. తర్వాత వచనం చదువుదామా? అప్పుడు ఇజ్రాయేలీయులు గోత్రములన్నిటిలో మిస్పాలో, మళ్ళీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. మళ్ళీ మిస్పాలో ఇంకొకటి చేశారు వీళ్ళు. ఫస్ట్ ఏం చేశారంటే, వాళ్ళ కూతుర్లని బెన్యామీనీలకు ఇవ్వకూడదు అని ఒకటి చేశారు.
ఓకే, మళ్ళీ ఇంకొక ప్రామిస్ చేశారు. ఏంటి ఆ ప్రామిస్ చూడండి. అప్పుడు ఇశ్రాయేలీయులు గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి. ఏలయనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెనని ఖండితముగా ప్రమాణము చేసినప్పుడు మిస్పాలో ఉన్నప్పుడు, ఫ్లాష్ బ్యాక్లో ఉన్నప్పుడు 2 ప్రామిసెస్ చేశారు. మొదటి ప్రామిస్ ఏంటి అంటే, మా కూతుర్లు ఇజ్రాయేలు ప్రజల్లో ఉన్న ఆడపిల్లల్ని ఎవరిని బెన్యామీను గోత్రికులు ఇవ్వకూడదు. రెండో ప్రామిస్ ఏంటయ్యా అంటే, మనం అందరం ఇప్పుడు పిలుద్దాం, రోల్ కాల్ పిలుద్దాం. అన్ని గోత్రాలు వచ్చాయా లేదా చూడండి. ఏ గోత్రం అయితే రాదో ఆ గోత్రం మొత్తాన్ని నశింపచేయండి. ఎవరు చెప్పారు వీళ్ళకి నశింపజేయమని? ఎవరు చెప్పారు వీళ్ళకి నశింపజేయమని? యెహోవా యొద్ద విచారణ చేశారా? నో. ఓన్ డెసిషన్స్, సొంత నిర్ణయాలు. ఏం జరిగింది చూద్దాం. అప్పుడు చదవండి. ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీయుల గూర్చి పశ్చాత్తాపడి, నేడు ఒక గోత్రం ఇశ్రాయేలీయులలో ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ నుంచి మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చేసింది స్టోరీ. ఒక వచనం ఫ్లాష్ బ్యాక్, ఒక వచనం ప్రజెంట్, ఒక వచనం ఫ్లాష్ బ్యాక్, ఒక వచనం ప్రజెంట్. అక్కడ ఏమని ప్రమాణం చేశారంటే, ఎవరైతే మా యుద్ధముతో మా దగ్గరికి ఎవరైతే రారో వాళ్ళందరినీ నశింపచేయాలి, వాళ్ళందరినీ కత్తివాత హతము చేయాలి అనుకున్నారు. చేశారా? వాళ్ళు చేశారు. ఇక్కడికి వచ్చి ఏం ఏడుపులు ఏడుస్తున్నారంటే, అయ్యయ్యో బెన్యామీను గోత్రికుల్లో అందరూ చనిపోయారే, ఒక గోత్రం పోయేలాగా లేదే, దేవుడా ఇలా ఎందుకు చేస్తావు, దేవుడా అలాగెందుకు అయిపోయిందని హిపోక్రటికల్గా ఏడుస్తూ ఉన్నారు. చేసిందంతా వీళ్ళు, మళ్ళీ ఏడుస్తుంది వీళ్ళే. చేసిందంతా వీళ్ళు, బ్లేమ్ చేస్తుంది దేవుణ్ణే. మళ్ళీ చేసిందంతా చేసి ఏం చేస్తున్నారు తెలుసా? దహన బలులు తీసుకొచ్చి అర్పిస్తున్నారు. దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేసే పని. ఒకవేళ దహన బలులు ఇచ్చేస్తే దేవుడు మా పాపాన్ని కప్పేస్తాడేమో ఏడుస్తూ ఉన్నారంట. తర్వాత వచనం చదువుదామా. మిగిలి ఉన్న వారికి భార్యలు దొరికినట్లు మనము మన కుమార్తెలను పెళ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితిమి కదా, వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి. ఎవరితో ఎవరు చెప్పుకుంటున్నారు? వాళ్ళల్లో వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? అసలు దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చేయాలి. విచారణ చేయకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళల్లోనే సొంత పెత్తనాలు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆలోచించండి. మీలో మీరు మాట్లాడుకొని సొంత పెత్తనాలు చేసిన నిర్ణయాలు ఎంత పెంటై ఉంటాయి. దేవుని దగ్గర విచారణ చేయకుండా మీలో మీరే ఆలోచించేసుకొని, మీలో మీరే స్కెచ్ చేసుకొని, మీలో మీరే మాట్లాడేసుకొని తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాన్ని ఎంత పెంట చేస్తుంటాయి. ఎంత తప్పుడు దోవలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఉంటాయి. లేదా అట్మాస్ఫియర్ని ఎంత పాడు చేస్తుంటాయి. ఆలోచన చేయండి ఒకసారి. యెహోవా సన్నిధికి వెళ్ళారు, ఏడ్చారు, దహన బలులు అర్పించేశారు, అయిపోయింది. ఇక దేవుడితో పని అయిపోయింది. మనకెందుకు? దేవుడు యుద్ధం గెలిపించేస్తాడు కదా మనల్ని. ఆయనతో మనకు పని అయిపోయింది. శ్రమ తీరిపోయింది, దాటేసాము, బ్రిడ్జ్ కాలువ దాటేసాము, కష్టాలన్నీ తీరిపోయి ఇంకా ఆయనతో మనకు పని ఏంటి? ఆయన దగ్గరికి వెళ్ళాము, ఒక 2 కన్నీళ్లు గార్చాము, వర్షిప్లో చేతులెత్తి ఆరాధన చేస్తాము, అయిపోయింది, ఫినిష్. ఎక్కువ మాట్లాడితే లాస్ట్లో స్కానర్కి ఆఫరింగ్ వేసేసాము, అయిపోయింది. ఆయనతో మనకు పని లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని మనం ఎట్లా డీల్ చేయాలో మనం ఆలోచించుకుందాం. చాలామంది క్రైస్తవుల్లో ఉండే భ్రష్టత్వము, వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటున్నారంట, ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఏం ప్లాన్ వేద్దాం, ఏం స్కెచ్లు వేద్దాం. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం తీయండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనము. 3వ అధ్యాయము 16వ వచనము చదవండి. సబ్మిట్ ఆల్ యువర్ వేస్ టు ద గాడ్ అనే మాట ఏమీ లేదా? ఓకే, విడిచిపెట్టేసేయండి, వెనక్కి వచ్చేసేయండి. ఇక్కడ బెన్యామీనీల గోత్రము చెదిరిపోయిన తర్వాత, బెన్యామీనీల 600 మంది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నారో వెనక్కి చూద్దాం. వెనక్కి వచ్చేసేయండి, చదవండి, వెనక్కి వచ్చేసేయండి. మరియు వారు ఇశ్రాయేలీల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది విచారింపగా
తేలెను. జనసంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు. కాబట్టి పంపించి హతము చేయుడి. చెప్పిరి. దొరకగా కనాను దేశమందలి షిలోహులోనున్న సేనలోకి వారిని తీసుకొని వచ్చిరి. ఆ సర్వ సమాజము రిమ్మోను కొండలోనున్న మాట్లాడుటకును పంపగా ఆ వేళ్లను దిగివచ్చిరి. స్త్రీలలో బ్రతుకనిచ్చిన వారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఏం ప్లాన్ వేశారు వీళ్ళు? అప్పుడు మిస్పాలో ఉన్నప్పుడు వీళ్ళు ఒక ప్రామిస్ చేశారు కదా, మా ఆడపిల్లల్ని అయితే ఎవరికి ఇవ్వము. రెండో ప్రామిస్ ఏంటంటే ఎవరెవరైతే ఇక్కడికి ఏ గోత్రికులైతే రాలేదో, ఏ ప్రాంతం వాళ్ళైతే రాలేదో వాళ్ళందరినీ చంపేయండి అన్నారు. ఆ రోజే యాబేష్గిలాదు అనే ప్రాంతం వాళ్ళు కూడా అక్కడికి రాలేదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు కొత్తగా స్కెచ్ ఏం వేసుకుంటున్నారంటే, ఆ రోజు మనం ప్రామిస్ చేశాం కదా, ఆ యాబేష్గిలాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అందరినీ చంపేసేయండి, ఎవరైతే కన్యకలైన ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళని మాత్రం తీసుకొని రండి, తీసుకొస్తే ఇక్కడ బెన్యామీనీలకు ఇచ్చి పెళ్లి చేద్దాం. ఎంతమంది స్త్రీలను తెచ్చారు? 400 మంది స్త్రీలని. ఎంతమంది ఉన్నారు బెన్యామీనీలు? సరిపోతారా? సరే, 400 మందికి పెళ్లి చేశారు. మిగతా 200 మందికి ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయాలి? లెక్క ప్రకారం ఏం చెప్పాను మీకు? దేవుడి దగ్గరికి వెళ్ళి విచారించాలని చెప్పానా? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడికో వెళ్ళి కొంతమందిని చంపేసి అక్కడ ఉన్న 400 మంది కన్యకలను తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. మిగిలిన 200 మందికి ఏం స్కెచ్ చేస్తుంటారు? ఇంకా 200 మంది మిగిలారు కదా, వాళ్ళకి ఏం స్కెచ్ చేస్తుంటారు? ఏదో స్కెచ్ వేయాలి కదా. ఏం చేశారో చూద్దాం తర్వాత వచనం. ఆ స్త్రీలు చాలలేదు. మరి ఆ స్త్రీలు ఎందుకు సరిపోలేదు? నెంబర్ ఎక్కువ ఉంది, 600. ఇక్కడ చూస్తే స్త్రీలు 400 మందే ఉన్నారు. ఆ 400 మందిని కూడా బలవంతంగా తెచ్చారు. వీళ్ళు సంతోషంగా ఏం తేలే, వీళ్ళ సొంత ప్లాన్లు, సొంత స్కెచ్లు వేసుకొని బలవంతంగా తీసుకొని వచ్చారు. స్త్రీలు సరిపోలే, ఇంకో 200 కౌంట్ తేడా వస్తుంది. తర్వాత వచనం. యెహోవా ఇశ్రాయేలీల గోత్రములలో లోపము కలగజేసి ఉండుట చూచి బెన్యామీనీల గూర్చి పశ్చాత్తాపడిరి. చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయుదామని యోచించుకొని, మిగిలిన వాళ్ళకి భార్యలు దొరకాలంటే మనం ఏం చేయాలో అని మళ్ళీ ఆలోచన మొదలుపెట్టారు, మళ్ళీ ప్లాన్ మొదలుపెట్టారు, మళ్ళీ స్కెచ్ మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? ఎక్కడ వేసుకుంటున్నారు స్కెచ్లు? సొంతంగా వేసుకుంటున్నారు, వాళ్ళల్లో వాళ్ళు వేసుకుంటున్నారు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఓన్ డెసిషన్స్కి వెళుతూ ఉన్నారు. వచనం దొరికిందా నాది? సామెతల గ్రంథం 3వ అధ్యాయము చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు ఏం ఆధారం చేసుకోవద్దన్నాడు? నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకు. ఇజ్రాయేల్ ప్రజలు దేని మీద ఆధారపడ్డారు? ఎవరి మీద ఆధారపడట్లేదు? దేవుడి మీద ఆధారపడట్లేదు. ఇప్పుడు మళ్ళీ అందరి దగ్గరికి వచ్చారు. 400 మందికి అయితే అమ్మాయిల్ని సప్లై చేయగలిగాం, కానీ ఇంకెంతమంది మిగిలారు? మధ్యలో వీళ్ళు బ్రోకర్ పనులు చేస్తూ ఉన్నారు. హార్ష్గా ఉంటుంది ఆ మాట చెప్పడానికి, కానీ మధ్యలో వీళ్ళు బ్రోకర్ పనులు చేస్తూ ఉన్నారు. దేవుని మీద ఆధారపడకుండా, దేవుని వైపు చూడకుండా, దేవుని దగ్గరికి వెళ్ళి సొల్యూషన్ అడగకుండా, దేవుడి దగ్గర విచారింపకుండా, దేవుని చిత్తమేంటో తెలుసుకోకుండా, దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోకుండా తమ సొంత బుద్ధి మీద ఆధారపడతా ఉన్న ప్రజలు ఇజ్రాయేలు ప్రజలు. ఈ సందర్భంలో
ఇలా సొంత బుద్ధి మీద ఆలోచించేవాడికి ఏం డెసిషన్స్ వస్తాయి? ఒక సామెత మనం మాట్లాడుకుంటాం కదా తెలుగులో, జోగి జోగి రాసుకుంటే బూడిదే రాలుతుంది. ఆ బూడిది లాంటి డెసిషన్సే వస్తాయి. వీళ్ళకి ఎవరు చెప్పారు వెళ్ళి వాళ్ళని చంపేసి 400 మంది స్త్రీలను తీసుకొచ్చి పెళ్లి చేయమని ఎవరు చెప్పారు? సొంత డెసిషన్ తీసుకున్నారు. చాలామంది యవనస్తులు కౌన్సిలింగ్ చేసేటప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు నీకు ఈ డెసిషన్ తీసుకోమని ఎవరు చెప్పారు అంటే నేనే తీసుకున్నా. ఈ డెసిషన్ తీసుకోమని నీకు ఎవరు చెప్పారు అంటే మా తల్లిదండ్రులు చెప్పారు. ఈ డెసిషన్ తీసుకోమని నీకు ఎవరు చెప్పారంటే సమ్ XYZ పేరు ఉంటుంది. నేను దేవుని యొద్ద విచారించి దేవుని చిత్తాన్ని తెలుసుకొని నేను డెసిషన్ తీసుకున్నాను అన్నా అని ఒక్కరైనా చెప్తారేమో అనుకుంటాం. నోబడి. అలా ఉంటే ఇంకా నా అవసరమే లేదు కదా, కౌన్సిలింగ్ అవసరమే లేదు కదా. 400 మందికి స్త్రీలను సెట్ చేశారు. ఇంకా ఎంతమంది మిగిలారు? మళ్ళీ గ్యాదర్ అయ్యారు, కౌన్సిల్ మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ 200 మందికి పెళ్ళి ఎలా చేయాలి, పెళ్ళి జరుగుట ఎలా చెప్పండి, గట్టిగా చెప్పండి. యూట్యూబ్లో ఒక మంచి థంబ్నెయిల్ వేసి చేయొచ్చు. పెళ్ళి జరుగుట ఎట్లా? తర్వాత చదవండి. ఇశ్రాయేలీయులలో తుడిచివేయబడకుండానట్లు ఉండవలనని ఇశ్రాయేలీయులలో ఎవడైనను ఇచ్చిన ఎడల చేసి ఉన్నాము గనుక చెప్పుకొనుచుండిరి. కాగా బెన్యామీనీలతో ఇట్లనిరి, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజు మార్గమునకు జరుగునని చెప్పి బెన్యామీనీలను చూసి మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటు నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటల నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకొనుటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాన్ని పట్టుకొని బెన్యామీనీల దేశమునకు. ఏమర్థమైంది మీకు? ఇంకో 200 మందికి స్త్రీలు కావాలి. వీళ్ళందరూ కలిసి యోచించుకున్నారు. ఏమని యోచించుకున్నారు? మనం ఎలాగో ఒట్టు పెట్టుకున్నాం కదా, మన ఆడపిల్లల్ని ఇవ్వడానికి వీల్లేదు కదా, యెహోవా నామమును ఒట్టు పెట్టుకున్నాం కదా, మీరందరూ ఏం చేయండి అంటే షిలోహులో యెహోవా సన్నిధిన ప్రతి సంవత్సరం ఒక పండుగ జరుగుతుంది. ఆ పండగ దగ్గర కొంతమంది డ్యాన్స్లు వేస్తారు. ఆ డ్యాన్స్లు వేయడానికి కొంతమంది స్త్రీలు చూడడానికి వస్తారు. ఆ స్త్రీల్లో 200 మందిని మీరు కిడ్నాప్ చేసుకొని ఇంటికి పట్టుకుపోయి పెళ్లి చేసుకోండి. ఇది వాళ్ళు చెప్పిన మాట. ఇది వాళ్ళు ఇచ్చిన సజెషన్. అదే ఒకవేళ ఈరోజు జరుగుంటే కనుక కిడ్నాప్ అండ్ రేప్ అసాల్ట్ కింద లోపలేసేవారు భారతదేశ న్యాయ నిపుణులు లేదా జడ్జిలు. ఎక్కడ మొదలైంది ఇదంతా అంటే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళలో వాళ్ళు పెంట డెసిషన్స్ తీసుకుంటున్నారు, చెత్త డెసిషన్స్ తీసుకుంటున్నారు. చూడండి, అక్కడ మొదలైంది. ఎక్కడికి వచ్చింది వాళ్ళ భ్రష్టత్వం అంటే మొదట్లో ఏదో ఒక 400 మందిని తీసుకొచ్చి పెళ్లి చేశారు, బాగానే ఉంది. మిగతా 200 మందికి స్త్రీలకు ఎట్లా పెళ్లి చేయాలని ఆలోచించినప్పుడు ఏకంగా కిడ్నాప్ చేయండి అని చెప్పేంత భ్రష్టత్వానికి ఏర్పడింది వాళ్ళది. ఎక్కడికి తీసుకెళ్తున్నాయి మన ఓన్ డెసిషన్స్? మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? మనల్ని ఓన్ డెసిషన్స్ మనల్ని కిడ్నాప్ చేసేంత వరకు తీసుకెళ్తున్నాయి, క్రైమ్ చేసేంత వరకు తీసుకెళ్తున్నాయి. ఆలోచించండి, బెన్యామీను గోత్రంలో ఉన్న పోకిరి వేదవులకి వీళ్ళకి ఏమైనా తేడా కనపడుతుందా? బెన్యామీను గోత్రంలో ఉన్న పోకిరి వేదలు ఏం చేశారు? లేవీయుడైన తన ఉపపత్నిని తీసుకెళ్ళి నైట్ అంతా రేప్ చేసి చంపేశారు. వాళ్ళకి వీళ్ళకి ఏమైనా తేడా? వాళ్ళు చేసింది క్రైమే, వీళ్ళు చేస్తుంది కూడా క్రైమే. ఇక్కడ వీళ్ళు ఇస్తున్న సజెషన్ కూడా క్రైమే, వీళ్ళు చెప్తా ఉన్న మాటలు కూడా క్రైమే, తప్పుడు మాటలే. ఏదో మంచి మాట చెప్తామని కొంతమంది దగ్గరికి వెళ్తాము, ఏదో మంచి మాట చెప్తామని కొంతమంది దగ్గరికి వెళ్తాము. వాళ్ళు ఇలాంటి తప్పుడు సలహాలు ఇస్తే, వాళ్ళు ఇలాంటి తప్పుడు ఆలోచన చెప్తే, వాళ్ళు ఇలాంటి తప్పుడు మార్గాలను చూపెడితే, ఇక్కడ సమస్య ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా వారు తమ స్వబుద్ధిని స్వబుద్ధి మీద ఆధారపడి
దేవుని మీద ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ఆలోచనల మీద ఆధారపడుతూ రకరకాల రెమెడీస్ తయారు చేస్తూ ఉన్నారు. మనం కూడా తయారు చేసుకుంటాం కదా, తలనొప్పి వచ్చిందంటే టీ తాగాలి అనే ఒక రెమెడీ మనకి. బాగా స్ట్రెస్గా ఉందంటే పాటలు వింటే స్ట్రెస్ తగ్గిపోతుంది అనే రెమెడీ. రకరకాలు తయారు చేసుకు సొంతంగా స్వబుద్ధి మీద ఆధారపడి ఏకంగా కిడ్నాప్ ప్లాన్ దాకా. కిడ్నాప్ కూడా భలే ఉంది. అది ద్రాక్ష తోటల్లో దాక్కోండి మీరు, అక్కడ పండగ జరుగుతూ ఉన్నప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తారు, కొంతమంది ఆడవాళ్ళు వస్తారు, మీరు అందరూ వెళ్ళి ఒక్కొక్కడిని తెచ్చుకోండి, మళ్ళీ రెండు తెచ్చుకోవద్దు, అందులో కూడా నీతి న్యాయం ఉండాలి. ఒక్కొక్క స్త్రీని తెచ్చుకొని పారిపోండి అంట. చూడండి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. అసలు వీటంతటిలో ఒక చోట ఆలోచిస్తే అసలు ఈ ఇజ్రాయేలు ప్రజలే బెన్యామీనీలకు తమ పిల్లల్ని ఇవ్వచ్చుగా, ఆడపిల్లల్ని ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా, ఈ క్రైమ్ పనులు చేయకపోతే, ఈ దరిద్రపు కొట్టు పనులు చేయకపోతే. కానీ ఏంటంటే అక్కడ ఏం గుర్తొస్తుందంట, మేము ప్రమాణం చేస్తాం. వీళ్ళ ఆలోచన ఏంటి అంటే మేము ప్రమాణం చేస్తాం కాబట్టి మేము సేఫ్ సైడ్లో ఉండాలి, మా ఆడపిల్లల్ని ఇవ్వకూడదు, వేరే ఆడపిల్లల్ని అయితే ఇచ్చేయచ్చు, కిడ్నాప్ చేయవచ్చు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. తర్వాత వచనంలోకి. తర్వాత తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ యొద్దకు వచ్చిన ఎడల మేము ఆ యుద్ధమును బట్టి కనుక మాకియుడి వారికి ఇచ్చిన ఎడల అపరాధులగుదురు. వెరీ గుడ్. ఇంకో దరిద్రపు కొట్టు ప్లాన్ చెప్పారు, ఇంకో దరిద్రపు కొట్టు సజెషన్ చెప్పారు. ఏంటి తెలుసా, ఆడపిల్లలు మరి ఎత్తుకెళ్ళిపోతే వాళ్ళు ఊరుకుంటారా? పేరెంట్స్ ఉంటారు, ఫాదర్స్ ఉంటారు, అన్నదమ్ములు ఊరుకుంటారా వాళ్ళు? ప్లాన్ ఏ, ప్లాన్ బి ఏంటో కూడా చెప్పేస్తున్నారు వీళ్ళు. ఎక్కడొచ్చింది ఈ ప్లాన్ అంతా? ఎక్కడ చేస్తున్నారు? యెహోవా సన్నిధిని ఏం చేయట్లేదు, చాయ్కా అడ్డాలో చేస్తున్నారు. మన భాషలో చెప్పాలంటే టీ టైంలో కూర్చొని చేస్తున్నారు. ఏంటి ప్లాన్ అంటే, ద్రాక్ష తోటల్లో దాక్కొని వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేసేసుకోండి. మీరు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తండ్రో వాళ్ళ అన్ననో వాళ్ళ తమ్ముడో వచ్చి మిమ్మల్ని అడుగుతాడు. అడిగినప్పుడు మీరు ఏం చెప్తారంటే, మేము యుద్ధంలో అందరినీ కోల్పోయాం కాబట్టి మీరు మాకు ఈ ఆడపిల్లను మాకే ఇచ్చేయాలి, మీరు నిరపరాధులు అవుతారు, యెహోవా మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఉంచుతాడని చెప్పి మాటలు చెప్పండి అని వీళ్ళే చెప్పేశారు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల స్వార్థం ఏంటి తెలుసా? ఆ తల్లి తండ్రులు అన్నలు తమ్ముళ్ళు వచ్చి ఎవరిని అడుగుతారు? ఇజ్రాయేలీలను ఎందుకు అడుగుతారు? కిడ్నాప్ చేసింది ఎవరు? బెన్యామీన్లు కదా. ఎవడు కిడ్నాప్ చేశాడో వాడిని అడుగుతాడు. సలహా ఇచ్చిందని వీళ్ళకి తెలుస్తుందా? తెలియదు. చచ్చు సలహాలు ఇస్తారు కొంతమంది. ఆ సలహాలు ఇచ్చినోడు ఎవడో బయట ఉన్నాడు, ఎప్పుడు వాడు బాగానే ఉంటాడు సేఫ్ సైడ్గా. మధ్యలో పోయేది ఎవరు? బెన్యామీనీలు. అందులో ఎవడికో తిక్కలోడు ఉన్నాడు అనుకోండి, ఒక కత్తి తెచ్చాడు అనుకోండి, ఎవరిని వేసేస్తాడు? బెన్యామీనీలు వేసేస్తాడు. సలహా ఇచ్చినవాడు మాత్రం సేఫ్ సైడ్ కూర్చుంటాడు, హ్యాపీగా ఉంటాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని తీసుకొని పోయి నివసించిరి. వెరీ గుడ్. అక్కడతోటి వాళ్ళు సజెషన్ చెప్పినప్పుడు కనీసం వీళ్ళన్న కొంచెం బుద్ధిని ఉపయోగించాలి కదా, కొంచెం జ్ఞానం వాడు ఇచ్చిందే చచ్చు సలహా. ఈ వినేవాడికి ఏమైంది? వినేవాడన్న ఏం చేయాలి? ఇదేదో తేడా కొడుతుంది, ఇది మన బుక్స్లో లేదు, ఇది మన చట్టపరంగా లేదు, ఇదేదో క్రైమ్ లాగా ఉంది, మనం వెళ్ళి యెహోవా సన్నిధిలో విచారణ చేద్దాం. వీడికన్నా ఉండాలి కదా బుద్ధి. చెప్పేవాడికి ఎట్లానో బుద్ధి లేదు, వినేవాడికైనా బుద్ధి ఉండాలి కదా. కానీ చెప్పేవాడు ఎలా అయితే చెప్పాడో యాజ్ ఇట్ ఈస్గా వినేవాడు కూడా పాటించేస్తాడు. చాలా బాగుంటాయి చచ్చు సలహాలు, వినడానికి చాలా బాగుంటాయి, పాటించడానికి కూడా చాలా బాగుంటాయి. వెళ్ళారు, కిడ్నాప్ చేశారు, తీసుకొచ్చేసారు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. అటు పిమ్మట ఇశ్రాయేలీలలో ప్రతివాడును అక్కడ నుండి తమ గోత్రస్థానములకును కుటుంబములకును, ఎప్పుడైతే ఈ 600 మందికి భార్యలు దొరికారో, ఇజ్రాయేలు 12 గోత్రాల ప్రజలు చక్కగా ఇంటికి సర్దుకున్నారు, ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెరీ గుడ్. అక్కడతోటి న్యాయాధిపతుల గ్రంథం
ఫినిష్ అయిపోయింది. అక్కడతోటి న్యాయాధిపతుల గ్రంథం ఫినిష్ అయిపోయింది. ఎలా ఫినిష్ అయింది అంటే, చివరిలో ఏదైనా స్టోరీ ఒక హ్యాపీ ఎండింగ్ తోటి ఫినిష్ అవుతుంది. సినిమాల్లో మనం చూస్తాం, శుభం కార్డ్ పడుతుంది, ఒక హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో చివరిలో లాస్ట్ స్టోరీ ఎలా ఎండ్ అయింది అంటే, చచ్చు సలహాతోటి ఎండ్ అయింది, కిడ్నాప్ తోటి ఎండ్ అయింది, క్రైమ్ తోటి ఎండ్ అయింది. ఎందుకు అలా ఎండ్ అయింది అంటే, ఆన్సర్ చివరి వచనంలో ఉంది, చదవండి. ఎందుకు అలా ఎండ్ అయింది చివరి వచనం చదవండి. బయలుదేరి పోయిరి, ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తమ తమ ఇష్టానుసారముగా. ఎవరు లేరంట ఇజ్రాయేలు ప్రజలకు? ఎలా ముగిసింది న్యాయాధిపతుల గ్రంథము? ఇజ్రాయేలు ప్రజలకు రాజు లేడు కాబట్టి ఎవడికి నచ్చినట్టుగా వాడు బిహేవ్ చేస్తున్నాడు అనే పాయింట్ దగ్గర ముగిసింది. హ్యాపీ ఎండింగా, సాడ్ ఎండింగా? ఆలోచన చేయండి. న్యాయాధిపతుల గ్రంథము ఫినిష్ లైన్లో ఏం చెప్పాడంటే, ఇజ్రాయేలు ప్రజలకు రాజు, జాగ్రత్తగా వినండి, ఇజ్రాయేలు ప్రజలకు రాజు లేడు అని చెప్పాడు. తర్వాత బుక్ ఏంటి? ఓకే, ఆ తర్వాత సమూయేలు గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజలకు ఎవరు వస్తారు? ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం చివరిలో ఇజ్రాయేలు ప్రజలకి రాజు లేడు, ఎవడికి నచ్చింది వాడు చేస్తున్నాడు, అంతే కదా? రాజు లేడు కాబట్టి ఎవరికి నచ్చింది వాడు చేస్తున్నాడు. వెరీ గుడ్. తర్వాత సమూయేలు గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజలకు రాజు వచ్చాడు. అయినా సరే ఇజ్రాయేలు ప్రజలు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. ఉదాహరణకి సౌలు అనే రాజు వచ్చాడు, ఎలా ప్రవర్తించాడు? దావీదు అనే రాజు వచ్చాడు, కొన్నిసార్లు ఎలా ప్రవర్తించాడు? తన ఇష్టానుసారం. తర్వాత కొడుకు సొలొమోను వచ్చాడు, ఎలా ప్రవర్తించాడు? తర్వాత వాళ్ళ కొడుకు వచ్చాడు, వాళ్ళు ఎలా ప్రవర్తించారు? జెరోబాము ఎలా ప్రవర్తించారు? ఇప్పుడు ఆలోచించండి, రాజు లేకపోయినా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, రాజు ఉన్నా సరే ఎవడికి నచ్చినట్టుగా వాడు ప్రవర్తిస్తూ వారి వారి పనుల్లో బిజీగా ఉంటూ వారి వారి పాపంలో బిజీగా ఉంటూ చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ప్రశ్న ఏంటి అంటే మనకి రాజు కావాలి. జాగ్రత్తగా వినండి, ఇక్కడి నుంచి అయిపోలేదు, ముగించిపోలేదు, సగమే అయింది. మనకి రాజు కావాలి. అయితే ప్రశ్న ఏంటి అంటే, మనకి ఏ రాజు కావాలి? మనకి రాజు కావాలి. మనకి ఏ రాజు కావాలి? ఇంకో ప్రశ్న ఏంటి అంటే, మనకి ఎలా పరిపాలించే రాజు కావాలి? మొదటి ప్రశ్న, మనకి ఏ రాజు కావాలి? రెండో ప్రశ్న, మనల్ని ఎలా పరిపాలించే రాజు కావాలి? మొదటి ప్రశ్నకి సమాధానం చాలామంది దగ్గర ఉంటుంది. మనకి ఏ రాజు కావాలి? యేసుక్రీస్తు అనే రాజు కావాలి. ఇప్పుడు డిసెంబర్ 1వ తారీఖు మొదలు పెట్టామంటే ఇక సాంగ్స్ యూట్యూబ్లో విచ్చలవిడిగా చెలరేగిపోతుంటాయి. ఆల్రెడీ లాస్ట్ వీక్ నుంచే మొదలైనాయి. ఏంటి అన్నిటి సారాంశం ఏంటి? రాజుల రాజు పుట్టాడు. ప్రశ్న ఏంటి అంటే, ఆయన మొదటిసారి వచ్చినప్పుడు రాజుగా వచ్చాడా? నో. మనకి రాజు కావాలి. ఏ రాజు కావాలి అంటే, క్రీస్తు అనే రాజు కావాలి. చెప్పండి, క్రీస్తు అనే రాజు కావాలి. గట్టిగా చెప్పండి. రెండో ప్రశ్న ఏంటి అంటే, ఆ రాజు మనల్ని ఎలా పరిపాలించాలి? ఏమని చెప్తారా? ఎట్లా పరిపాలించాలి ఆ రాజు మిమ్మల్ని? ఏమన్నా మీ మైండ్లో ఉన్నాయా? నిత్యత్వానికి నడిపించాలి. ఓకే, పరిపాలన గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ రాజుల్ని చూసాం, కొంతమందిని వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. న్యాయాధిపతులను చూసాం, కొంతమందిని ఫెయిల్ అయిపోయారు. మనకి రాజు కావాలి. ఆ రాజు క్రీస్తు అయి ఉండాలి. ఆ క్రీస్తు ఎలా పరిపాలించాలి అని మీరు అనుకుంటా ఉన్నారు. నీతిగా, న్యాయంగా, యథార్థంగా, వాటికి అర్థాలు ఏంటి? నిజాయితీగా. ఓకే,
మన నీతికి ఆయన నీతికి తేడా ఉందా? రెండు ఒకటేనా? ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు, నీతిగా పరిపాలించాలి, మీ నీతి ప్రకారం పరిపాలించాలా, ఆయన నీతి ప్రకారం పరిపాలించాలా? మన నిజాయితీ ప్రకారం పరిపాలించాలా, ఆయన నిజాయితీ ప్రకారం పరిపాలించాలి? ఆయన నిజాయితీ అంటే ఏంటి? ఆయన నీతి అంటే ఏంటి? యేసుక్రీస్తు తన మొదటి రాకడలో శరీరధారిగా వచ్చాడు, సిలువలో మరణం పొందాడు, పాతిపెట్టబడ్డాడు, మూడో దినాన తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు, వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు రెండవ రాకడలో రాజుగా రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం ఒక పాట పాడతాం, యేసు రాజుగా. పాడతారా ఒక లైన్? రాజుగా వచ్చాడా, వచ్చుచున్నాడా? హీస్ కమింగ్, హీస్ కమింగ్. సెకండ్ లైన్ ఏమని పాడాము? భూలోకమంతా. ఇప్పుడు రాజు భూలోకం మీదకి వస్తున్నాడు అంటే ఇక్కడ రాజ్యం ఉండాలనే వస్తున్నాడు కదా. రాజ్యంలో ఎవరుంటారు? ప్రజలు ఉంటారు. రెండో రాకడలో మనందరం పైకి వెళ్ళిపోతాం కదా. మరి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడు? జాగ్రత్తగా వినాలి. రెండో రాకడ ప్రసంగం చెప్తా ఉన్నాను మీకు. ఒక చిన్న గ్లింప్స్ చెప్తా ఉన్నాను. యేసుక్రీస్తు రెండో రాకడలో రాజుగా వస్తాడు, పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలనలో ప్రజలు ఉంటారు. మరి మనం పరలోకం వెళ్ళి కూర్చుంటాం కదా, మనం బంగారు వీధుల్లో డ్యాన్స్లు వేస్తుంటాం కదా, వర్షిప్ చేస్తూ ఉంటాం కదా. ఎగ్జాక్ట్లీ 1000 ఏళ్ల పరిపాలన ఏంటి అంటే, మనము యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చిన తర్వాత వెంటనే సూట్ కేసు సర్దుకొని పరలోకానికి ఏమి వెళ్ళిపోము. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. సూట్ కేసు సర్దుకొని పరలోకం వెళ్ళిపోవాలి. అక్కడ నా కోసం బంగారు వీధులు ఉన్నాయి, ఆ బంగారు వీధుల్లో డ్యాన్స్ వేయాలి, నా కాళ్ళ కింద బంగారాన్ని వేసి తొక్కాలి. ఇవేమీ అప్పుడే కాదు. ఎప్పుడు జరుగుతుంది అంటే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత. చాలామంది 1000 ఏళ్ళు అంటారు, తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు, ఎంతైనా సరే యేసుక్రీస్తు పరిపాలన జరగాలి అంటే మళ్ళీ మనం ఎక్కడికి వస్తాము? ఎన్నేళ్ల పరిపాలన అది? 1000 ఏళ్ల పరిపాలనలో మళ్ళీ మనం చక్కగా భూమి మీద ఉంటాం. మనం ఏం పనులు చేస్తున్నామో ఆ పనులు చేస్తాం, ఆయన మనల్ని పరిపాలిస్తాడు. మళ్ళీ ప్రశ్న అలాగే ఉంది, ఎలా పరిపాలిస్తాడు? యేసు రాజుగా వస్తాడు, బాగానే ఉంది. రాజుగా వచ్చిన యేసు ఎలా పరిపాలిస్తాడు? ఎలా పరిపాలిస్తాడు? యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. ఎలా పరిపాలిస్తాడు ఆయన? ఒక చిన్న సెకండ్ కమింగ్ గురించి, రెండవ రాకడ గురించి, పరిపాలన గురించి ఒక చిన్న గ్లింప్స్ చెప్తానంతే. 11వ అధ్యాయం మొదటి వచనం. ఏ మొద్దు నుండి? యెషయి మొద్దు అంటే దావీదు వాళ్ళ నాన్నగారి పేరేంటి? యెషయి ఆఫ్ స్ప్రింగ్లోంచి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు ఆఫ్ స్ప్రింగ్లో ఎవరు వచ్చారు? చూడండి, ఇప్పుడు యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివి యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. చూడండి, యేసుక్రీస్తు రెండవ రాకడలో రాజుగా వచ్చి యెరూషలేములో సింహాసనం వేసుకొని, సింహాసనం అంటే గాల్లో సింహాసనం కాదు, రియల్ థ్రోన్, రియల్ సింహాసనం వేసి కూర్చున్నప్పుడు యెహోవా ఆత్మ ఆయన మీద ఉంటుంది. జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ, భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. 3వ వచనం చదువుదాం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు చూపిస్తారో ఆయనకి ఇంపైన సువాసనగా ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఎవరు భయం కలిగి ఉండాలి? రాజుని ఇంప్రెస్ చేయాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత వచనం చదువుదాం. కంటి చూపును బట్టి, ఇందాక మిమ్మల్ని అడిగాను కదా, మీ నీతి కావాలా ఆయన నీతి కావాలా? ఆయన నీతి. మీ నిజాయితీ కావాలా ఆయన నిజాయితీ కావాలా? ఇప్పుడు చూడండి, ఆయన నిజాయితీ ఎలా ఉందంట, ఆయన నీతి ఎలా ఉందంట? కంటి చూపును బట్టి
ఎలా తీర్పు తీర్చాడు? మనం చూసిన దాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చాడు. మనం చూసి చాలామందిని తప్పుడుగా తీర్పులు తీర్చుంటాం. జాగ్రత్త వినండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చూసి చాలామందిని తప్పుగా తీర్పులు తీర్చుంటాం. ఉదాహరణకి, నేను అక్కడ ఏదో వైన్ షాప్ దగ్గర నేను ఉన్నాను అనుకుందాం. వైన్ షాప్ దగ్గర నేను ఉన్నాను. డేవిడ్ నన్ను చూశాడు. ఏమనుకుంటాడు డేవిడ్ నన్ను? ఈడు ఆదివారం ప్రసంగాలు చెప్తాడు, సోమవారం వైన్ షాప్ దగ్గరికి వెళ్తాడు. ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చాడు. కానీ నిజమేంటో నాకు తెలుసు, నా బైక్ పంక్చర్ అయింది కాబట్టి అక్కడ ఎవరో హెల్ప్ కోసం నేను వెళ్తూ ఉన్నాను. మనుషులు ఎలా తీర్పు తీరుస్తాం? కంటి చూపును బట్టి తీర్పు తీరుస్తాం. కానీ ఆయన అలా తీర్పు మీరేమనుకుంటారు? దేవుడికి నీతి నిజాయితీ ఉంటే ఈ అన్వేష్ గాడు వైన్ షాప్లో కనపడ్డాడు కాబట్టి వాడు నాశనం అయిపోనుగాక అనుకుంటాం. అనుకుంటాం. మన నీతి మన నిజాయితీ. ఆయన నీతి ఆయన నిజాయితీ ఏంటి తెలుసా? ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చాడు. చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చడు, అంతరంగాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. తర్వాత వచనం చూద్దాం. తాను వినుదానిని బట్టి ఏంటది? దేన్ని బట్టి? విన్నదాన్ని బట్టి. మనం ఎన్ని తప్పుడు మాటలు విని ఎన్ని తప్పుడు మాటలు విమర్శలు చేస్తుంటాం. ఈ మధ్య డేవిడ్ అన్న నాకు చెప్పాడు, నాకు కూడా తెలియదు. నేను ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంట, నాకు కూడా తెలియదు. ఆయన చెప్పాకే తెలుసు. డేవిడ్ అన్నకు ఎవరో పాస్టర్, వేరే పాస్టర్ చెప్పాడంట. ఆయన ఎట్లా తీర్పు తీర్చాడు నన్ను? విన్నదాన్ని బట్టి. తప్పుడు కళ్ళతో చూస్తాం, తప్పుడు మాటలు వింటాం. మన నీతిని బట్టి మన నిజాయితీని బట్టి ఆయన తీర్పు తీర్చాడు. ఆయన చూసిన దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఆయన వినిన దాన్ని బట్టి తీర్పులు తీరుస్తాడు. తర్వాత వచనం చదవండి. నీతిని బట్టి బీదలకు ఎట్లా తీర్పు తీరుస్తాడు? ఎవరి నీతి? ఆయన నీతి, మన నీతి కాదు. తర్వాత వచనం. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. మనకైతే డబ్బున్న వాళ్ళకు ఒక చట్టము, డబ్బు లేని వాళ్ళకి, మనం ఇందాక అన్నాం కదా, నీతి న్యాయంగా తీర్పు తీర్చాలి అని చెప్పి. మన చట్టాలు ఎట్లుంటాయి తెలుసా? డబ్బున్న వాళ్ళుకి ఒక చట్టం, డబ్బు లేని వాళ్ళు ఒక చట్టం. బాగా డబ్బులున్న స్త్రీ రెండో పెళ్లి చేసుకుంటుంది అనుకో, వాళ్ళకి ఏవో అవసరాలు ఉంటాయిలే, చేసుకుంటారు అంటాం. అదే మన ఇంటి పక్కన పేదమ్మాయి ఎవరన్నా రెండో పెళ్లి చేసుకుంది అనుకుందాం, అది కరెక్ట్ అని నేను అనట్లేదు, ఏదో బూతు తిడతాం కదా అని తిడతాం. డబ్బున్న వాళ్ళకు ఒక చట్టం, డబ్బు లేని వాళ్ళకు ఒక చట్టం. డబ్బు ఉన్న వాళ్ళకు ఒక తీర్పు, డబ్బు లేని వాళ్ళకి. కానీ దేవుని తీర్పు అట్లా ఉండదు. రెండవ రాకడలో యెరూషలేములో సింహాసనం వేసుకొని కూర్చున్న టైంలో నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. తర్వాత మాట చదువుదాం. తన వాగ్దండము చేత ఎలా కొడతాడు? వాగ్దండము మాట. ఆయన మాట కర్రలాగా ఉంటుంది, స్టిక్ లాగా ఉంటుంది, దాంతో కొడతాడు ఒక్కొక్కడిని. తర్వాత మాట చదవండి. తన పెదవుల ఊపిరి చేత. ఆయన జస్ట్ కోపంతో ఊపిరి వదిలితే చాలు దుస్తులు చచ్చిపోతారంట 1000 ఏళ్ల పరిపాలనలో. ఇవన్నీ మనం విట్నెస్ అవుతాం. హల్లెలూయా. మనం ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటాం. ఆమేన్. అలా తీర్పు తీరుస్తాడు ఆయన. 5వ వచనం చూడండి. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును. ఎలా ఉంటుందంట? నడుముకి ఏం కట్టుకొని ఉంటాడంట? నీతి. తుంట్లకు అంటే మోకాళ్ళు తుంట్లు ఉంటాయి కదా, వీటికి సత్యాన్ని కట్టుకొని ఉంటాడు. రాజు ఎలా ఉండాలి అనేది చెప్పాను కదా మీకు. రాజు ఎలా పరిపాలించాలి, ఇది ఒక చిన్న గ్లింప్స్. ఇంకొక చిన్న గ్లింప్స్ ఇస్తా రెండవ రాకడ గురించి, మీకు వినే ఓపిక ఉంటే. ఉందా? దేవునికి స్తోత్రం. రెండవ రాకడ గురించి డీటెయిల్డ్గా కాకుండా ఇంకో చిన్న గ్లింప్స్ ఇస్తాను. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనము. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనము. అందరిని తీనిద్దాం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము. హగ్గై తర్వాత జకర్యా ఉంటుంది. జెఫన్యా కాదు, జకర్యా. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 16వ వచనం. తీసారా అందరూ? ఉందా 16వ వచనం? చదవండి. మరియు యెరూషలేమునకు వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాను రాజునకు మొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును
చూడండి, ఎవరైతే శేషించిన అన్యజనులు ఉంటారో మనం ఉంటామో, మనందరము ప్రతి సంవత్సరము యెరూషలేముకు వెళ్ళి పర్ణశాలల పండుగ, గుడారాల పండుగ చేస్తారు చూడండి మన గుంటూరులో. అలాగా ప్రతి సంవత్సరం ఎక్కడికి వెళ్తామంట? యెరూషలేం యాత్రకి వెళ్తాం మనం అందరము. ఎప్పుడు? 1000 ఏండ్ల పరిపాలనలో. కొంతమంది ఏం చెప్తారంటే నిజంగా అందరూ యెరూషలేముకి వెళ్ళాల్సిన పని లేదు, ఆయా దేశాలలో ఆయా ప్రాంతాలలో కూడా గుడారాలు ఉంటాయి, పర్ణశాలలు ఉంటాయి, అక్కడికి కూడా వెళ్తారని చెప్తారు. అయితే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అంటే, ఇప్పుడు మన క్రిస్మస్ ఉన్నట్టు, గుడ్ ఫ్రైడే ఉన్నట్టు, ఈస్టర్ ఉన్నట్టు అప్పుడు ఏమి ఉండవు. అప్పుడు ఓ పండుగ ఉంటుంది. ఏంటి ఆ పండుగ అంటే, ప్రతి సంవత్సరం వెళ్ళి మన రాజును మనం దర్శించుకుంటాం. ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు గో దేర్. ప్రతి సంవత్సరం మనం అక్కడికి వెళ్ళాలి. ఆర్డర్ అయి ఉంటుందా లేదా ఊరికి రిక్వెస్ట్ అయి ఉంటుందా? మీరు ప్రతి సంవత్సరం నా దగ్గరికి రావాలి అని రిక్వెస్ట్ అయి ఉంటుందా? ఆర్డర్ వేస్తుంటాడా క్రీస్తు ఎలా ఉన్నాడు అప్పుడు? రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడంటే మిమ్మల్ని సండే టైంకి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను, కానీ అప్పుడు ఆర్డర్, ప్రతి సంవత్సరం వెళ్ళాల్సిందే అక్కడికి. వెళ్ళకపోతే ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనకి కంగారు పడద్దు. చర్చ్ కంటే 11:30కి వచ్చినా నేను విడిచిపెట్టేస్తున్నాను కదా మిమ్మల్ని. ఇప్పుడు ఓకే, అప్పుడు 1000 ఏండ్ల పరిపాలనలో వెళ్ళకపోతే ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. చదవండి, తర్వాత వచనం చదవండి. లోకమందుండు కుటుంబములలో రాజునకు మొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద ఏం గురవదు? ఇప్పుడు చెప్పండి, చర్చికి టైంకి వస్తారా? రాకపోతే ఇప్పుడు చాలా దేవుడు గ్రేస్, కృప ఎందుకు ఇచ్చాడు తెలుసా మనకి? ఎంజాయ్ చేస్తున్నాం, సంతోషంగా, హ్యాపీగా ఉంది. కానీ అప్పుడు ఏంటంటే, ఎవరైతే రారో ఆ పర్ణశాలల పండుగకి వాళ్ళ మీద వర్షం కురవదు. అందుకే 2వ రాకడలో ఏం చెప్తాడు? ప్రతి మోకాలు వంగును, ప్రతి రాజ్యం ఆయన దగ్గరకు వస్తుంది. ఎవ్రీబడి వెల్కమ్, ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన రాజుగా ఉన్నప్పుడు. ఇప్పుడైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం కదా. అప్పుడు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు గో. తర్వాత వచనం చదువుదాం. ఐగుప్తీయుల కుటుంబపు వారు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోను, ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగుళ్లతో ఏమొస్తాయంట అంటే కరోనా వైరస్ లాంటివి వస్తాయి. తర్వాత వచనం, ఇదే శిక్ష వస్తుంది, తెగుళ్ళు వస్తాయి అప్పట్లో. మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. 11వ అధ్యాయం 6వ వచనం. అసలు రాజు ఎలా ఉంటాడో చూద్దాం. 11వ అధ్యాయం 6వ వచనం. ఆగండి చదవండి. తోడేళ్ళు ఏంటది? ఎవరు తోడేలు అంటే ఏంటి? తోడేలకి గొర్రె పిల్లకు పడుతుందా? ఏమన్నా ఆయన గొర్రె చర్మం కప్పుకున్నా అంటే తోడేళ్ళు ఎందుకు వస్తాయి? గొర్రె పిల్లల్ని తినేయడానికి వస్తాయా? కానీ ఆయన పరిపాలనలో తోడేలు గొర్రె పిల్ల యొద్ద 2 పక్కనే ఉంటాయంట. తర్వాత వచనం చదవండి. చిరుతపులి మేకపిల్ల దగ్గర మంచి చిరుతపులి పడుకుంటుంది, కానీ మేకపిల్లని తినదు. తోడేలు గొర్రెపిల్లతోటి వాసన చేస్తుంది, కానీ తోడేలు గొర్రెపిల్లని ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? యేసుక్రీస్తు 2వ రాకడలో రాజుగా వచ్చినప్పుడు 1000 ఏండ్ల పరిపాలనలో. తర్వాత వచనం చూడండి. దూడయు కొదమ సింహమయు కూడుకొనగా. ఒక గొర్రెల కాపరు ఉంటాడంట. జనరల్గా గొర్రెల కాపరు గొర్రెలు తోలుతాడు లేదా ఆవులు తోలుతాడు. ఇక్కడ ఏమేమి తోలుతున్నాడంట? కొదమ సింహాన్ని, దూడని, కోడని, ఎద్దుల్ని, ఆవుల్ని, గేదెల్ని, సింహాల్ని. 1000 ఏళ్ల పరిపాలనలో మనము సింహాలను తోలుతామంట. హల్లెలూయా. తర్వాత వచనం చదువుదాం. ఆవులు ఎలుగుబంట్లు కూర్చొని ఒకే మేత మేస్తుంటాయంట 1000 ఏళ్ల పరిపాలనలో. 1000 ఏళ్ల పరిపాలనలో. తర్వాత వచనం చదువుదాం. వాటి పిల్లలు
ఒక చోటే పడుకుంటాయంట ఆవు పిల్లలు, ఎలుగుబంటి పిల్లలు. తర్వాత వచనం, ఎద్దు మేయునట్లు సింహం ఏం మేస్తుందంట? గడ్డి మేస్తుందంట. ఎద్దు మేసినట్టు నవ్వుకుంటున్నట్టుగా ఉంది. చూడండి ఒకసారి, అందరూ నవ్వుకుంటున్నట్టుగా ఉంది. ఇవన్నీ జరగవనుకుంటున్నారా? యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో జరిగే విషయాలన్నీ ప్రవక్తలు బయలుపరచరా? యెషయా ప్రవక్తే బయలుపరచాడా? 9వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. 9వ అధ్యాయం 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం. అందరికీ బాగా ఇష్టమైనది. క్రిస్మస్ సీజన్ వస్తూ ఉంది కాబట్టి క్రిస్మస్ సీజన్లో చదివేది ఏలైనగా మనకి శిశువు పుట్టెను, అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభార్యం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, అధిపతి అని పేరు పెట్టబడిన. వచ్చాడా యేసుక్రీస్తు? ఇదే ప్రవక్త చెప్పాడా 9వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు పుడతాడని? వచ్చాడా? నెరవేరిందా? మరి 11వ అధ్యాయంలో జరిగే ప్రతి విషయం కూడా నెరవేరుతుంది. 11వ అధ్యాయంలో జరిగే ప్రతి విషయం కూడా నెరవేరుతుంది. ఇంకో అద్భుతమైన మాట చూపిన, ఇంకో చిన్న గ్లింప్స్ చూపిన మీకు. వెళ్ళిపోండి జకర్యా గ్రంథంలోకి, వెళ్ళిపోండి మళ్ళీ ఒకసారి. జకర్యా గ్రంథంలోకి వెళ్ళండి, 16వ వచనంలోకి రండి, 20వ వచనంలోకి రండి. 16వ అధ్యాయం 20వ వచనం, 14వ అధ్యాయం 20వ వచనం, 14వ అధ్యాయం 20వ వచనం. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట రాయబడును. యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠం ఎదురునున్న పళ్ళెముల వలె ప్రతిష్ఠితులుగా ఎంచబడెను. గుర్రాల మీద ఏం రాసుంటాయంట? గుర్రముల యొక్క కళ్ళెముల మీద, అంటే ఇక్కడ బ్యాండ్ మీద ఏమని రాసుంటుందంట? యెహోవాకు ప్రతిష్టము, గాడ్ ఈజ్ ద హోలీ గాడ్, ఆయన పరిశుద్ధుడు అనే మాట రాయబడి ఉంటుందంట ఇక్కడ కళ్ళెముల మీద. పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడుకున్న డ్రెస్లో ఈ కళ్ళెము ఒకటి, దాని మీద గాడ్ ఈజ్ హోలీ, యెహోవా పరిశుద్ధుడు అనే మాట రాయబడుతుంది. అది పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడికి ఒక్కడికి ఇవ్వబడింది. 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు, రాజుగా వచ్చినప్పుడు, గుర్రాల కళ్ళెలకి యెహోవా పరిశుద్ధుడు, ఆయన ప్రతిష్ఠించబడిన వాడు, ఈ గుర్రాలు ఆయన కోసం ప్రతిష్ఠించబడ్డాయి అనే మాట రాయబడుతుందంట. ఆలోచించండి, గుర్రాలు దేనికి వాడతాం మనం? ట్రావెలింగ్, రన్నింగ్, ఇంకా దేనికి వాడతాం? యుద్ధాలకి వాడతాం గుర్రాలు. రెండవ రాకడలో ఆయన రాజుగా పరిపాలిస్తుంటే అసలు యుద్ధాలే ఉండవు. కాబట్టి గుర్రాలందరి ఎక్కడికి వచ్చేస్తాయంట? ఆలోచించండి, మనం యుద్ధం చేయడానికి ఇప్పుడు ఈ కాలంలో ఏం వాడుతున్నాం? ఫ్లైట్స్, జెట్స్, ట్యాంకర్లు, మిజైళ్ళు. అప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో వాటన్నిటి మీద గాడ్ ఈజ్ హోలీ అని రాయబడుతుందంట. హల్లెలూయా. అవన్నీ యెహోవా సన్నిధికి వచ్చి అవన్నీ వర్షిప్ చేస్తాయంట. హల్లెలూయా. గుర్రాలన్నీ ఆ కళ్ళెము కట్టుకొని యెహోవా సన్నిధికి వచ్చి వర్షిప్ చేస్తూ ఉంటాయి. ఎట్లా తెలుసా? మిసైల్ ఉందనుకోండి, ఆ మిసైల్ని కట్ చేసేసి, బహుశా డేవిడ్ అన్న లాంటి వాళ్ళు ఎవరో మిసైల్ని కట్ చేసి ఒక గిటార్ తయారు చేసుకుంటాడు. గాడ్ ఈజ్ హోలీ అని రాస్తాడు దాని మీద. అది యెహోవా సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది, క్రీస్తుని ఆరాధిస్తూ ఉంటుంది. ఇంకెక్కడో ఏదో ఒక ఫ్లైటో ట్యాంకరో ఏదో దొరుకుంటుంది, మా రమేష్ గడు వెళ్తాడు, దాన్ని కోసేస్తాడు, దాంతో ఒక కీబోర్డో క్లాప్ బాక్సో తయారు చేస్తాడు, తీసుకొచ్చి యెహోవా సన్నిధిలో గాడ్ ఈజ్ హోలీ అని రాసి దాంతో వర్షిప్ చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఆ టైంలో యుద్ధాలే ఉండవు. ఎందుకు యుద్ధాలు ఉండవో తెలుసా? సాతాన్ని ఆ 1000 ఏళ్ల పాటు దేవుడు ఒక చోట పెట్టి తాళ వేసేస్తాడు. సాతానే లేకపోతే చెడుతనం ఎక్కడిది? చెడుతనమే లేకపోతే యుద్ధం ఎక్కడిది? ఆ 1000 ఏళ్ల పరిపాలనలో యుద్ధాలు ఉండవు. గుర్రాలు దేవుణ్ణి ఆరాధిస్తాయి, ట్యాంకర్స్ దేవుణ్ణి ఆరాధిస్తాయి, యుద్ధ విమానాలు దేవుణ్ణి ఆరాధిస్తాయి. మనిషిని చంపుకోవడానికి చేసిన ప్రతి ఆయుధము కూడా దేవుణ్ణి ఆరాధిస్తుంది. కత్తి మనిషిని చంపుకోవడానికి వాడుకుంటాం, కానీ ఆ టైంలో కత్తి దేవుణ్ణి ఆరాధించడానికి వాడతామేమో. హల్లెలూయా. తర్వాత వచనం చదవండి, 21వ వచనం చదవండి. యెరూషలేమునందు యూదా దేశమందును పాత్రలన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవాకు. చూడండి, యెరూషలేమునందు యూదా దేశమునందు పాత్రలు అంటే వంటింటి సామాన్లు.
మనం బిర్యానీ కుండ తెస్తాం కదా ఫెలోషిప్ సండే అప్పుడు. ఆ బిర్యానీ కుండ మీద కూడా ఏం రాస్తుంటుందంట? గాడ్ ఈస్ హోలీ. అది కూడా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠితం అవుతుందంట. తర్వాత వచ్చిన చదువుదాం. బలి పశువులను వధించు వారందరూ వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. వెరీ గుడ్. గుర్రాలు ఆరాధిస్తాయి. మన ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న పాత్రలు కూడా ఆయనను ఆరాధిస్తాయి. ఎప్పుడు ఆరాధిస్తాయి అంటే ఆయన రెండవ రాకడలో రాజుగా వచ్చినప్పుడు. వెనక్కి వచ్చేస్తాయండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలోకి వచ్చేసాయండి. 11వ అధ్యాయంలోకి వచ్చేసాయండి. 9వ వచనం చదవండి. చేయదు, నాశనము చేయదు. యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలు ధ్వజముగా నిలుచుచుండు. యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఏం జరుగుతుందంట తెలుసా? ఆ రోజు జనరల్గా రాజు దగ్గరికి కొంతమంది వెళ్తారు కదా, వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు కదా, నాకు ఈ పని కావాలి, ఆ పని కావాలి, ఆ న్యాయం కావాలి, ఈ న్యాయం కావాలి. 1 by 1 రాజు పిలుస్తూ ఉంటాడు కదా. ఈ దినములలో 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు దగ్గరికి ఎవరెవరైతే సమస్యలతో ఉన్నారో, ఎవరెవరైతే ఇబ్బందులతో ఉన్నారో, ఎవరెవరైతే న్యాయం కావాలని వెళ్తా ఉన్నారో వాళ్ళందరూ లైన్ కట్టి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తారంట. యేసుక్రీస్తు 1 by 1 వాళ్ళని తీసుకొచ్చి విచారించి ఎట్లా విచారిస్తాడు తెలుసా? ఎట్లా విచారిస్తాడు తెలుసా? రాజులాగా విచారిస్తాడు. రాజు ఎట్లా విచారించాడు? ఇప్పటివరకు మీకు ఎట్లా తెలిసింది రాజు ఎట్లా విచారించాడు? దావీదు విచారణలు చేస్తుంటాడా? సొలొమోను విచారణలు చేస్తుంటాడా? రాజులందరూ రకరకాల విచారణలు చేస్తుంటారా? అట్లా ఆయన చేయడు. ఆయన తన నీతిని బట్టి, ఆయన తన న్యాయాన్ని బట్టి, ఆయన తన నిజాయితీని బట్టి ఈ లోకములో 1000 ఏళ్ల పరిపాలనను, నీతి న్యాయాన్ని స్థాపిస్తాడు. హల్లెలూయా. ఆ పరిపాలన మనందరము ఉందుముగాక. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం చివరి మాట, ఆ దినములలో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. పరిస్థితులు చూస్తూ ఉంటే న్యాయాధిపతుల గ్రంథం ఎలా అయితే ఉందో ఇప్పుడు మన సమాజం పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రతి ఒక్కడు కూడా ఎవరికి నచ్చినట్టుగా వాడు బిహేవ్ చేస్తున్నాడు. క్రైమ్ పెరిగిపోయింది, కిడ్నాపులు పెరిగిపోయాయి, రేప్ పెరిగిపోయింది, చిన్నపిల్లల్ని బలివ్వడం పెరిగిపోయింది, మూఢాచార భక్తులు పెరిగిపోయాయి, రకరకాల పాపము తాండవం చేస్తూ ఉన్న పరిస్థితులు. ఎలా అయితే న్యాయాధిపతుల గ్రంథంలో ఎవరికి నచ్చినట్టుగా వారు చేస్తున్నారు, రాజు లేనట్టుగా, ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం అలా ఉంది. అయితే దీనంతటిని రిడీమ్ చేయాలి, దీనంతటిని స్థిరపరచాలి అంటే ఆయన రాజుగా రావాలి. హల్లెలూయా. ఆయన రాజుగా వచ్చునుగాక. ఆయన రాజ్యములో మనందరము ఉందుముగాక. ఆయన రాజ్యములో, ఆయన న్యాయ పరిపాలనలో మనందరము స్థిరపరచబడదుముగాక. ఇప్పుడు పాడడం కాదు పాట, స్థిరపరచు వాడవు బలపరచున్నాను. దడ్డే ఆయన్ని స్ట్రైట్గా చూసి, ప్రభువా నువ్వు స్థిరపరుస్తావు, ప్రభువా నువ్వు బలపరుస్తావు, పడిపోయినవన్నీ నువ్వు కడతావు ప్రభువా, నీతి న్యాయాలు స్థాపిస్తావు. అప్పుడు మనందరం గొప్పగా పాడదుము కాక. ఆ రకంగా న్యాయాధిపతుల గ్రంథం ముగిసింది. చప్పట్లు కూడా సార్. ఎన్ని నెలల కష్టము. 7 months అయిందా, 6 months అయినట్టుంది నాకు తెలిసి. దేవుడే వాక్యం ద్వారా మనల్ని బలపరిచాడు, దేవుడే వాక్యం ద్వారా మనల్ని నిలబెట్టాడు. ఆమేన్. ఇది ఏ మనిషి యొక్క గొప్పతనం కాదు. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ ఫ్రైడే నుంచి యెహోషువ గ్రంథం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ప్రార్థనలో పెట్టాను, దేవుడు ఎలా నడిపిస్తే అలా చేసే. 2 అనుకుంటా ఉన్నాను, రాజుల గ్రంథం లేదా న్యాయాధిపతుల యెహోషువ గ్రంథం అని అనుకుంటా ఉన్నాను. రెండిట్లో ఏదో ఒకటి ప్రార్థన ద్వారా మనం ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. లేచి నిలబడదాం, చివరి ప్రార్థన చేసుకుందాం.